వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు రమేష్. ముందుగా హెడ్లైన్స్. కూతురు కోసం లండన్ పయనమైన వైసీపీ అధినేత జగన్ ఈ నెల 26న లండన్ నుంచి హైదరాబాద్కు తిరిగి పయనం. పార్టీలు మారుతున్న నేతలపై గల్లా సీరియస్. గెలవలేని వారు పార్టీలు మారడం సహజమన్న జయదేవ్. ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం. ఫ్లైఓవర్పై నుంచి కింద పడిన యువతి. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయం దగ్గర నుంచి శోభయాత్ర ప్రారంభించి యువకులు జై శ్రీరామ్, భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలోని పురవీధులు గుండా శోభయాత్రను యువకులు నిర్వహించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన తన భార్య భారతిరెడ్డితో నిన్న రాత్రి లండన్ బయలుదేరారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతున్న తన కూతుర్ని చూసేందుకు వెళ్లిన జగన్ దంపతులు అక్కడే 6 రోజులు గడపనున్నారు. తిరిగి ఈ నెల 26న లండన్ నుంచి తిరిగి పయనం కానున్నారు. నిజానికి జగన్ గత నెలలో లండన్ వెళ్లవలసి ఉంది. అయితే ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో ఆయన పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. తన కూతురు లండన్ స్కూల్లో చదువుతుందని, తనను కలిసేందుకు బ్రిటన్ వెళ్లాలనుకుంటున్నానని, దాని నిమిత్తం తనను అనుమతించాల్సిందిగా కోరుతూ జగన్ పెట్టుకున్న పిటిషన్ను పరిశీలించిన కోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈజిప్ట్లో ఓ సూసైడ్ బాంబర్ బీభత్సం సృష్టించాడు. పోలీసులు పట్టుకునే లోపే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 3 భద్రతా సిబ్బందితో పాటు ఉగ్రవాది చనిపోయాడు. కైరోలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాది పట్టుకునేందుకు భద్రతా సిబ్బంది వెళ్లారు. ఆ విషయం తెలిసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఉగ్రవాది. ఇరుకైన గల్లీలో బైక్పై పారిపోవాలని చూశాడు. కానీ వెనకాలే ఉన్న పోలీసులు అతను వెంబడించారు. అయితే పట్టుకునే క్రమంలో రిమోట్ నొక్కి పేల్చుకున్నాడు టెర్రరిస్టు. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును ఓడించి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వైఎస్ జగన్ ఫిబ్రవరి 14వ తేదీన అమరావతిలో గృహప్రవేశం చేయాల్సి ఉండింది. అయితే సోదరి షర్మిల అనారోగ్యం కారణంగా ఆయన దాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ నెల 20వ తేదీ తర్వాత ఆయన లండన్లోని తన కూతురు వద్దకు వెళ్లనున్నారు. ఈలోగానే తెలుగుదేశం పార్టీ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని తన పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. చేరికలన్నీ హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. కేసీఆర్ సలహాలు, సూచనల ప్రకారమే జగన్ తన వ్యూహాన్ని ఖరారు చేసుకుని అమలు చేస్తున్నారనే అభిప్రాయం చంద్రబాబు మాటల్లో వ్యక్తమైంది. మరోవైపు మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ఆంధ్రాలో పర్యటించారు. ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ ద్వారా కేసీఆర్ ఆ జిల్లాలో కార్యాచరణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. పలువురు బీసీ నేతలు తలసానితో భేటీ అవుతున్నారు. దానికి తోడు తలసాని ఆధ్వర్యంలోనే బీసీ సమావేశం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ జిల్లాల్లోని కాపు నేతలను, బీసీ నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు తిప్పే వ్యూహాన్ని తలసాని అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. అందుకే తలసానిపై చంద్రబాబు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తలసాని తెలుగుదేశం పార్టీని వీడబోనని చెబుతూనే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తలసాని తనకు మంచి మిత్రుడని చెప్పుకున్నారు. దీన్ని బట్టి ఏపీలో జరుగుతున్న వ్యవహారాలేమిటో అర్థమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన రాజకీయ క్షేత్రాన్ని కేసీఆర్ తీర్చిదిద్దుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చేసిన ప్రకటన కేవలం మాటలకే మిగిలిపోలేదని, అది ఆచరణ రూపం దాలుస్తుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబును ఓడించేందుకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెర వెనుక ఉండి సాయం అందిస్తున్నట్లు అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ వ్యూహాన్ని పసిగట్టినట్లే ఉన్నారు. ఎంపీ రవీందర్ తనతో మంచి స్నేహితుడిలా ఉండేవాడని, గంటల వ్యవధిలోనే పార్టీ మారిపోయి తనపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గెలవలేని వారు పార్టీలు మారడం చాలా సహజమన్నారు.
ఎంపీ రవీందర్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కాలేదన్నారు. పార్లమెంట్ అనేది ఓ కాలేజీ లాంటిదని, ఏదైనా విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేసేకే మాట్లాడతానని చెప్పారు. తాను నిత్యం నేర్చుకుంటూనే ఉంటానని, అందులో తప్పేంటని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. వేగంగా వస్తున్న వాహనం ఢీకొని ఫ్లైఓవర్పై నుంచి కింద పడిన యువతి మృత్యుంజయురాలైంది. ఈ ఘటన న్యూఢిల్లీలోని వికాస్పూర్లో జరిగింది. పశ్చిమ ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం తన మిత్రుడిని కలిసే నిమిత్తం మోటార్ సైకిల్పై పశ్చిమ విహార్ నుంచి జనక్పూర్కి ఇద్దరు స్నేహితులతో కలిసి స్వప్న వెళ్తున్న వేళ ఈ ప్రమాదం జరిగింది. కునాల్ అనే మిత్రుడు వాహనం నడుపుతూ ఉండగా మధ్యలో జియో వెనక స్వప్న ఉన్నారు. వికాస్పూర్ ఫ్లైఓవర్పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన మరో మోటార్ సైకిల్ వారిని ఢీకొంటూ వేగంగా వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో కునాల్ జియో ఫ్లైఓవర్ బారియర్ను గుద్దుకోగా స్వప్న గాలిలోకి ఎగిరి కిందనున్న రోడ్డుపై పడింది. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆమెను, ఆమె మిత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మనం చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రత పెరుగుతుండగా రాత్రి వేళల్లో ఉక్కపోత మొదలైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా వేడెక్కుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత అధికం కానుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. చలిగాలులు తీవ్రత తగ్గగానే బానుడి బగబగ మొదలైపోయింది. పగలు పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కనీసం అరగంట పాటు ఆరు బయటన పనిచేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. నిన్న మొన్నటి వరకు తెల్లవారుజామున చలిగా అనిపించగా ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఢిల్లీలో ఈ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంపంలో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 3.9గా రికార్డు స్కేల్లో నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ కేంద్రంగా భూమికి 5 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు. పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత భారతీయుల్లో విపరీతమైన ఆగ్రహం, ఆవేశం పెలుబిగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడడమే కాదు, పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని ముఖ్యంగా యువకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బికనీర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సహరన్ అనే యువకుడు అమరవీరులకు సరికొత్తగా నివాళులు అర్పించాడు. ఇప్పటి వరకు ఉగ్రదాడుల్లో మరణించిన 71 మంది అమర జవాన్ల పేర్లను తన వీపుపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల కోసం తాను టాటూ వేయించుకున్నట్లు గోపాల్ తెలిపాడు. బుడ్డలో చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాల యందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగపత్యం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 944053704. వెల్కమ్ బ్యాక్. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ జిల్లిగూడ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పర్మనెంట్ సోర్స్ కోసం, పర్మనెంట్ పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. టెంపరీగా ఇక్కడున్న ప్రజలకు దోమల బారి నుండి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే గుర్రపు డెక్క తొలగించాలనే ఉద్దేశంతో మీర్పేట జిల్లాలు కూడా సంబంధించిన చెరువులలో ఈరోజు తీసుకోవడం జరిగింది. గుర్రపు డెక్క తొలగించడమే కాదు, బట్ మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలని కమిషనర్స్ గారిని చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని ఫాలోఅప్లో ఉన్నారు. దాంతోపాటు శాశ్వత పరిష్కారం కోసం ఏదైతే ప్రాజెక్టు గురించి మాట్లాడామో దాన్ని
ఇప్పుడు బడ్జెట్ మీటింగ్ అయితే కన్సర్న్ మినిస్టర్ ఎవరైనా వస్తే వాళ్ళతో ఫాలోఅప్ చేసి వీళ్ళు ఎంత ఉందో దాన్ని కూడా తీసుకొచ్చి దాన్ని గ్రౌండ్ చేస్తేనే ఇక్కడున్న ప్రజలందరికీ శాశ్వత పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి చేస్తూ ఉన్నాం. అది చాలా కాలనీస్లలో ఒక కాలనీలో చిన్న లైన్, ఒక కాలనీలో పెద్ద లైన్ డ్రైనేజ్ సిస్టమ్ వేయడం వల్ల కూడా ఇబ్బంది అవుతూ ఉంది. టోటల్గా అన్ని కాలనీకి సంబంధించి ఏరియాకంతా కూడా ఒకే సిస్టమ్ ఉంటే బాగుంటుంది. వర్షం నిలబడడానికి స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అనేది ఒక డిపిఆర్ కండక్ట్ చేయిస్తూ ఉన్నాం. ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి దాని నుండి కూడా నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తాం. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో గద్వాల్ పట్టణం నందు జమ్మిచేడు గ్రామంలో నేడు నడిగడ్డ ఇలువేల్పు జమ్మలమ్మ జాతర ఘనంగా జరిగింది. సీసీ కెమెరాలో నిఘా నీడలో ఆలయం నడిగడ్డ ప్రజలు ఎలవేర్పైన జమ్మిచేడు జమ్మలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తులు రాకపోకలతో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలతో పాటు హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఉదయం నుంచే భక్తులు రాకపోకలతో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి తరలి వచ్చి దర్శించుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. ఉదయం ఆలయ నిర్వాహకులు మేళతాళాలతో డోలుతో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 14 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఈవో పురందర్ కుమార్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భారీగా భక్తులు రావడంతో గద్వాల్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజీ మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన టి తిక్కయ్యశెట్టి అనే రైతు పొలం పేరు మార్పిడికి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్ఓ మద్దిలేటి. నా పేరట ఉన్న పొలము నా మిస్టేక్లో వేరే వారి పేరు వచ్చింది. ఆ పేరు మార్చల కొరకై సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్న వీఆర్ఓ గారి దగ్గరికి దాన్ని మార్చల కొరకై 10,000 డిమాండ్ చేసినాడు. అందుకే కానీ నేను ఐసీబీ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈరోజు డబ్బులు ఇస్తూ ఉంటే పట్టుకున్నాను జరిగింది. ఎంత చెప్పినా కూడా డబ్బులు ఇస్తే చేస్తా లేకపోతే లేదు అనే విధంగా మాట్లాడి శిరపాలిస్తే కూడా నీ పని కాదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది అని చెప్పి బాగా అడగడం జరిగింది. దాదాపు 2 నెలల తర్వాత తెలంగాణ కేబినెట్ను విస్తరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా 10 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరిలో ఎక్కువ మంది తొలిసారి మంత్రులైన వారు ఉండడం విశేషం. కేబినెట్లో ఎక్కువగా కొత్త వారే ఉండడంతో కీలకమైన శాఖలను తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరికి కేటాయిస్తారనే అంశం ఆసక్తి నెలకొంది. త్వరలోనే బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఆర్థిక శాఖను వేరొకరికి ఇస్తారా లేక కేసీఆర్ స్వయంగా బడ్జెట్ ప్రవేశపెడతారా అనే చర్చ కూడా సాగింది. ఈ నేపథ్యంలో మంత్రులకు శాఖలను కేటాయించిన కేసీఆర్ మంత్రి పదవుల భర్తీ తరహాలోనే ఈ అంశంలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకంగా భావించే ఆర్థిక, రెవెన్యూ, భారీ నీటిపారుదల, మున్సిపాలిటీ, ఐటీ, పరిశ్రమల శాఖలను కేసీఆర్ మంత్రులెవరికీ కేటాయించలేదు. వీటిలో ఆర్థిక, రెవెన్యూ శాఖలను మినహాయిస్తే మిగతా శాఖలన్నీ గతంలో మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు నిర్వహించినవి కావడం మరో విశేషం. Honorable Governor Sir, I may kindly be permitted to commence the proceedings, please. With the kind permission of the Honorable Governor, I read out the names of ministers designate of State of Telangana to take the oath of office and oath of secrecy. I request the Honorable Governor to kindly administer the oath of office and oath of secrecy to the ministers designate of State of Telangana. Sir, Shri Allola Indrakaran Reddy Garu. అన్నే నేను అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులను తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ తాల్సాని శ్రీనివాస్ యాదవ్ గారు. అన్నే నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే నేను
శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయాలకు కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు. అన్నే నేను గుంటకండ్ల జగదీష్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అన్నే నేను గుంటకండ్ల జగదీష్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ ఈటల్ రాజేందర్ గారు. అన్నే నేను ఈటల రాజేందర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అన్నే నేను ఈటల రాజేందర్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. అన్నే నేను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. శ్రీ కోపుల ఈశ్వర్ గారు.
అన్నే నేను కొప్పుల ఈశ్వర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను కొప్పుల ఈశ్వర్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. అన్నే నేను ఎర్రబెల్లి దయాకర్ రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను ఎర్రబెల్లి దయాకర్ రావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు. అన్నే నేను వి శ్రీనివాస్ గౌడ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను వి శ్రీనివాస్ గౌడ్ అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అన్నే నేను వేముల ప్రశాంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను వేముల ప్రశాంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ చంకూర మల్లారెడ్డి గారు, అన్నే నేను చామకూర మల్లారెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలకు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ కూడా న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను చామకూర మల్లారెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మనలో చాలామందికి రకరకాల నమ్మకాలు ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సెంటిమెంట్లు మరీ ఎక్కువే. అదే సెంటిమెంట్తో కొత్తగా మంత్రి పదవి దక్కించుకున్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అది ఎలాగో ఒకసారి చూద్దాం. మనలో చాలా మందికి రకరకాల నమ్మకాలు ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే పండితులను సంప్రదించాకే ముఖ్యమైన పనులను చేపడుతుంటారు. అలాగే తెలుగు రంగు కార్లకే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా మాఘ పౌర్ణమి రోజునే కేసీఆర్ తన మంత్రివర్గ విస్తరణను సైతం చేపట్టారు. ఇదే తరహాలో జ్యోతిష్యాన్ని నమ్ముకున్న ఓ నేత ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, తాజాగా కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఆయనే వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వ హయాంలో నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా పనిచేశారు. కేసీఆర్ సన్నిహితుల్లో ఒక్కరిగా ఆయన గుర్తింపు పొందారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా నిరంజన్ రెడ్డి గులాబీ రంగు కండువాకు బదులుగా పసుపు రంగు కండువాతో వచ్చారు. దీనిపై అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అయితే శుభానికి చిహ్నమైన పసుపు రంగు కండువా వేసుకుంటే ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు మంత్రి పదవి సైతం వరిస్తుందని ఓ పండితుడు ఆయనకు చెప్పారట. దీంతో పసుపు రంగు కండువాతోనే నిరంజన్ రెడ్డి నామినేషన్ వేశారు. అనుకున్నట్లుగానే సెంటిమెంట్ కలిసొచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి పదవిని సైతం దక్కించుకున్నారు. దీంతో అదృష్టం అంటే తమదేనని నిరంజన్ రెడ్డి అనుచరులు తెగ సంతోషపడిపోతున్నారు. వైఎస్ జగన్ పై శనివారం చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయని అంటున్నారు. కేసీఆర్ సాయంతో జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పైగా పక్క రాష్ట్రంలో ఉండి జగన్ రాజకీయాలు చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూతురు కోసం లండన్ పయనమైన వైసీపీ అధినేత జగన్. ఈ నెల 26న లండన్ నుంచి హైదరాబాద్కు తిరిగి పయనం. పార్టీలు మారుతున్న నేతలపై గల్లా సీరియస్. గెలవలేని వారు పార్టీలు మారడం సహజమన్న జయదేవ్. ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం. ఫ్లైఓవర్పై నుంచి కింద పడిన యువతి. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.